ప్రేమ ఊబిలో ఇరుక్కుపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటి నుండి బయటపడడం ఎంత కష్టం, అప్పుడు మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొంతమందితో పరిచయం మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అంటే, వారితో ఒక్కసారి మాట్లాడితే చాలు ఏదో సాధించినంతటి ఆనందం వేస్తుంది. వారు కనుక మనతో మాట్లాడకపోయారా, జీవితంలో ఎంతో కోల్పోయినంత బాధ వేస్తుంది. ఒక వ్యక్తిని విపరీతంగా ఆరాధించినప్పుడు కానీ, ఆ వ్యక్తి పైన విపరీతమైనటువంటి మమకారాన్ని ఆ వ్యక్తే తన జీవితంగా భావించినప్పుడు కానీ, ఆ వ్యక్తితో మాట్లాడకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా విలవిలలాడుతూ ఉంటారు. ఇలా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా స్వీయ నియంత్రణ అనేది కూడా చాలా అవసరం. చెప్పలేము ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో. వాళ్ళకి దూరం అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవాలి, తట్టుకొని నిలబడాలి. ఎల్లలు లేకుండా ఎంత ప్రేమించినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి నీతో బాగున్నంత కాలం అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఏ కారణంగానో అవతల వ్యక్తిని మీ జీవితంలో నుండి వెళ్ళిపోవటం కానీ జరిగినప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ, మిమ్మల్ని మీరే అధికంగా ప్రేమించుకుంటూ ముందుకు సాగడం అలవాటుగా మార్చుకోవాలి. ప్రేమ పేరుతో కలిసి అడుగులో అడుగులు వేస్తూ నడిచినన్ని రాళ్ళు ఏ ఇబ్బందులు ఉండవు. ఒకరికొకరు ప్రాణంగా తోస్తూ ఉంటారు. వారు లేనిదే మేము జీవించలేము అన్నంతగా ముడివేసుకొని పోతారు. కానీ విధివశాత్తు అపార్థాల వల్ల ప్రేమ పట్ల నమ్మకం సడలినప్పుడు బంధం బలహీనపడుతుంది. విడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరినైతే ప్రాణాధికంగా ప్రేమించి వారు లేకపోతే బ్రతకలేమనుకొని పెద్దలను సైతం ఎదిరించి, స్నేహితులను సైతం కాదనుకొని వారితో జీవితం కొనసాగిస్తూ ఉంటారు. చివరికి వారే ప్రధాన శత్రువుగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కోపం వచ్చేటువంటి పరిస్థితులను ఇస్తాయి. అందుకోసమని స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. ముడి పడటమే కాదు, ఆ ముడి నుండి విడిపోయిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళుగా తమని తాము ప్రేమించుకుంటూ ముందడుగు వేయాలి అనేటువంటి అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేదంటే మీరు ఊబిలో ఇరుక్కుపోతారు. కొన్ని ప్రేమలు, స్నేహాలు, పరిచయాలు ఎలా ఉంటాయి అంటే మన పాలిట ఊబిలాగా మారిపోతూ ఉంటాయి. అందులో పడి మనం కూరుకుపోయేలాగా ఉండాలా, లేదంటే నియంత్రణతో బయటపడేలాగా ఉండాలా అనేది ఆలోచించగలగడం అనేది తెలివైనటువంటి వారు చేసేటువంటి పని. స్వీయ నియంత్రణతో తమను తాము కాపాడుకోగలగటం అనేది తెలివైనటువంటి వాళ్ళు మాత్రమే ఆలోచించగలుగుతారు. మీకు తెలివిగా కాకుండా కుత్సితంగా ఆలోచించేటువంటి వాళ్ళు తమని తాము కాపాడుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎదుటి వాళ్ళని ఏం చేద్దామా, ఎదుటి వాళ్ళని ఎలా బాధ పెట్టాలా అని మాత్రమే ఆలోచిస్తూ తెలియకుండానే ఇంకా 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 ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ప్రేమలో పడటం అనేది ఒక ఎత్తు అయితే, ప్రేమలో అపార్థాలు ఏర్పడి విడిపోయేప్పుడు జాగ్రత్తగా దూరం అవ్వటం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో మోసం చేయటం ఉండొచ్చు, మోసపోవటం ఉండొచ్చు, అపార్థం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అవతలి వ్యక్తి మనల్ని వద్దనుకున్నారు అంటే మనం నేర్పుతో, ఓర్పుతో క్రమక్రమంగా దూరం జరిగేటువంటి ఆలోచన మాత్రమే చేయాలి తప్ప, వద్దన్న వాళ్ళతోనే వెంపర్లాడుతూ ఉన్నట్లయితే ఊబిలాగా తయారై చివరికి ఊబిలో ఎవరైనా బలి కావచ్చు. కొంతమందిని దారికి తేవడం మహా కష్టం. ప్రేమను గెలిపించుకోవాలనుకుంటారు, అవతలి వాళ్ళని మార్చుకోవాలనుకుంటారు. కానీ మారాలని లేకపోతే అలాంటి వారిని మార్చటం చాలా కష్టం. ఎప్పుడైతే మీరంటే ఇష్టం లేదు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనిపిస్తుందో అప్పటి నుంచి మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించుకోండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఊబిలో ఇరుక్కుపోతున్నట్టు కాకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలనేటువంటి విధానంలోకి మారండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆ తర్వాత స్వీయ నియంత్రణతో బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. స్వయం నియంత్రణ శక్తి లేక ఎదుటివారి మత్తులో మునిగిపోతారు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి అంత బలహీనమైనటువంటి మనసు పనికిరాదండి. మనల్ని మనం నియంత్రించుకోలేనంత బలహీనమైనటువంటి మనస్కులమా మనం? ఖచ్చితంగా మనల్ని మనం నియంత్రించుకోగలం. పోగొట్టుకున్న దానికన్నా విలువైనదేదో మన జీవితంలో ముందు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అందుకోసమని జరిగిపోయినటువంటి అంశాన్ని గురించే బాధపడుతూ కూర్చుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. బాధతో ఏడుస్తూ కూర్చుంటే మూర్ఖత్వం అంటారు. ఎవరైతే ఇంకా జరగాల్సినటువంటి పనిపైన దృష్టి పెట్టి కష్టపడి ఏదైనా సాధించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తారో వాళ్ళు గతంలో కోల్పోయిన దానికన్నా భవిష్యత్తులో గొప్పదాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీరు స్వీయంగా నియంత్రించుకుంటూ ముందడుగు వేయండి. అంతే తప్ప గతంలో కోల్పోయినటువంటి వ్యక్తులను గురించి కానీ, అవకాశాలను గురించి కానీ బాధపడుతూ మీ సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి. వ్యక్తుల మోజులో, ప్రేమ మోజులో పడిపోయి మీ శక్తిని మీరే మర్చిపోయి యుక్తిగా ఆలోచించేటువంటి తెలివితేటల్ని కోల్పోతారు.
అందుకని గొప్పగా ఆలోచించలేకపోతున్నారు. ఈ మోజులో నుండి వెంటనే బయటికి వచ్చేయండి. మనల్ని అందరినీ కోల్పోయేలాగా చేస్తారు, అన్ని వదులుకునేలాగా వాళ్ళ మత్తులో వాళ్ళ మోజులో మనల్ని మునిగేలాగా చేస్తారు. ఎంతో విలువైనటువంటి మీరు, మరింత విలువైనటువంటి మీ వ్యక్తిత్వం, మరింత విలువైనటువంటి మీ జీవితం అన్నీ కూడా ఈ మోజులో పడి ఊబిలో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఈ ఊబిలో నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం, అలాగే వారిని స్వయం శక్తిగా ఎదిగేలాగా ఆలోచించేలాగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏ విషయమైనా కానీ చేజార్చుకున్న తర్వాత కానీ తెలియదట. మనం కూడా అంతే. మన జీవితంలో విలువైనటువంటి క్షణాలని, విలువైనటువంటి అవకాశాలని ఈ మోజులో పడి కోల్పోయిన తర్వాత బాధపడుతూ ఉంటాం. అందుకోసమని ఈ ప్రేమ మోజులో పడి మీరు కూడా మీ అవకాశాలను, మీ జీవితాలని, మీ సమయాన్ని, మీ ఉద్యోగాలని అన్నింటినీ, మీ ప్రయత్నాలని అన్నింటినీ కూడా వదిలేసి కొట్టుకుపోతూ ఉంటారు. ఈ ఊబిలో ఇరుక్కుపోయి చివరికి ఊపిరాడని పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరి అయి ఏడుస్తూ ఉంటారు. ఆత్మహత్య ప్రయత్నాలు చెయ్యాలనిపిస్తుంది. చచ్చిపోదామా, చంపేద్దామా అన్నంత విపరీతమైనటువంటి మత్తు తలకి పట్టేస్తుంది. ఇలాంటి సందర్భాలలో బాధపడుతున్నటువంటి వాళ్ళలో చైతన్యం నింపి వాళ్ళని ఆ మత్తులో నుండి, ఆ మోజులో నుండి బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ అంశాలని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. దయచేసి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కావచ్చు, మత్తులో పడి, మోజులో పడి తమను తాము స్వీయ నియంత్రణ లేక తమ జీవితాన్ని వక్రమార్గంలో పట్టిస్తూ ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా తమకు తామే ఊబిని తవ్వుకొని ఊబిలో కూరుకుపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి నా మాట వినండి. ఈ రోజు ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన ఎప్పటికీ ఉండదు. రోజులనేవి మారుతూ ఉంటాయి. జీవితం అనేది మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకని ధైర్యం చేసి మరింత శక్తిని మూట కట్టుకొని మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ స్వీయ నియంత్రణతో మీ ఆలోచన విధానాన్ని మరోవైపు మళ్లించుకోండి. ఖచ్చితంగా పోయిన దానికన్నా గొప్పదేదో మీరు సాధించి తీరుతారు. ఇది తథ్యం. సాధించి తీరుతారు. ఇందులో ఎటువంటి మార్పు లేనే లేదు. ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన, ప్రేమలో మోసపోయినంత మాత్రాన, ఇద్దరు వ్యక్తులు విడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒక భాగాన్ని కోల్పోయినంత మాత్రాన జీవితాన్నే కోల్పోలేము కదా. అందుకని మానసికంగా కుంగిపోతూ, ఆ వ్యక్తులు మీతో మాట్లాడకపోతే ప్రపంచాన్ని మర్చిపోయి ఒంటరిగా చీకటి గదిలో కూర్చుంటూ ఏడుస్తూ వ్యసనాలకు అలవాటు పడుతూ జీవితాన్ని గడపకండి. సంతోషకరమైనటువంటి జీవితం మీకోసం ముందు వేచి ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ధైర్యంతో ముందడుగు వేయాలి. మీకు మానసిక ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.